అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఏపీ ఈఏపీ సెట్ సిరీస్లో భాగంగా వివిధ బ్రాంచ్లకు టాప్ కాలేజెస్లో కట్ ఆఫ్ ఎంతవరకు ఉంటుంది అన్న దాని మీద మనం వీడియో చేస్తున్నాం. ఇప్పటికే సిఎస్సి కోర్ బ్రాంచ్కి సంబంధించి కట్ ఆఫ్ టాప్ కాలేజెస్ వరకు ఏ క్యాంపస్లో ఎంతెంత వరకు ర్యాంక్ వస్తే సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది అన్నది మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియోని కార్డ్స్లో యాడ్ చేస్తాం, ఖచ్చితంగా చూడండి. ఇక ఈరోజు వీడియోలో ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఏ ర్యాంక్ వస్తే టాప్ కాలేజెస్లో సీటు దక్కే అవకాశం ఉంటుంది అన్న దాని మీద మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్లారిఫికేషన్ కావచ్చునా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. ఇక ఈసీఈకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఈఏపీ సెట్ ద్వారా టాప్ క్యాంపస్ జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. ఈ క్యాంపస్లో 4271వ ర్యాంకు వచ్చినటువంటి స్టూడెంట్కి లాస్ట్ ఇయర్ అంటే 2024లో ఓపెన్ కేటగిరీలో ఈఏపీ సెట్ ద్వారా బీటెక్లో జాయిన్ అయ్యే ఛాన్స్ వచ్చింది. సో ఈసారి కూడా అరౌండ్ 4000 ర్యాంక్ ఉంటే గ్యారంటీగా కాకినాడ జేఎన్టీలో ఈసీఈ దక్కేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే టాప్ క్యాంపస్లో లాస్ట్ ఇయర్ తెలంగాణ నుంచి కూడా కొద్దిమంది వచ్చి స్టూడెంట్స్ ఇక్కడ చేరారు ఆంధ్రప్రదేశ్లో. ఈసారి తెలంగాణ స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర స్టూడెంట్స్కి తెలంగాణలో లేకపోవడం వల్ల టాప్ కాలేజెస్లో 2 చోట్ల కూడా కట్ ఆఫ్ తగ్గుతుంది. తెలంగాణలో ఎక్కువ తగ్గుతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం తగ్గేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటిది ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది వైజాగ్లో ఉంది. 4478వ ర్యాంక్, 4478 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంటు లాస్ట్ ఇయర్ 2024లో ఈసీఈలో చేరారు. సో ఈ ఏడాది కూడా అరౌండ్ 4400 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి ఖచ్చితంగా ఈసీఈలో ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఇది ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి క్యాంపస్, వాస్తవానికి 5195 ఉంది. దీంతోపాటుగా 8539 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఇక్కడ చేరారు. ఈ నెంబరు కాసింత ఇక్కడ తప్పుపడింది. 8500 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి కూడా ఈసారి ఈసీఈ ఎస్ఆర్ఎంలో చేరేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత విట్ ఏపీలో చూస్తే 8784 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి ఈసీఈలో ఛాన్స్ వచ్చింది. దాని తర్వాత గాయత్రి విద్యా పరిషత్, ఇది వైజాగ్లో ఉంది. 9143 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంటు ఈసీఈలో చేరారు లాస్ట్ ఇయర్. సో ఈసారి కూడా దాదాపు అదే పరిధిలో ర్యాంకు కట్ ఆఫ్ ఉండొచ్చు. తర్వాత ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతిలో ఉంది. 9967 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి లాస్ట్ ఇయర్ ఛాన్స్ వచ్చింది. ఈసారి కూడా దాదాపు 10,000 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఇక్కడ చివరి వరకు ఆశాభావంతో ఉండొచ్చు. ఇక ఆ తర్వాత అనంతపురం జేఎన్టీయులో ఇక్కడ చూస్తే 10,955 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి ఛాన్స్ వచ్చింది. 10,955 ర్యాంక్కి ఈసారి కూడా దాదాపు అంతే కట్ ఆఫ్ ఉంటుంది. ఆ తర్వాత చూస్తే విఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయవాడ 12,368 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఈసీఈ బ్రాంచ్లో సీట్ వచ్చింది. ఈసారి విఆర్ సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీగా మారింది. దాంతో ఏపీ ఈఏపీ సెట్లో ఛాన్సు ఉండదు. తర్వాత జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం, ఇక్కడ చూస్తే ఈసీఈలో 14,699 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి సీట్ వచ్చింది. దాదాపు 14,600 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ ఈసారి కూడా ఈసీఈ జేఎన్టీయు విజయనగరం క్యాంపస్లో చేరేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజాంలో 16,669 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంటు ఈసీఈలో చేరారు. సో ఈసారి కూడా అదే ర్యాంకు కట్ ఆఫ్ ఉండొచ్చు. ఆ తర్వాత ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ గుంటూరు, ఇక్కడ 17,516 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంటు ఈసీఈలో చేరారు. దాని తర్వాత చూస్తే విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది భీమవరంలో ఉంది. 17,563 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి ఇక్కడ ఛాన్స్ వచ్చింది. భీమవరంలో వన్ ఆఫ్ ది టాప్ క్యాంపస్, 17,500 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఛాన్స్ ఉంటుంది. ఇక ఎంవీఆర్జీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది విజయనగరంలో ఉంది. మహారాజా కాలేజ్ 17,647 ర్యాంక్లో
ఇక్కడ ఈసీఈ స్టూడెంటు చేరేదానికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ రంగంపేటలో ఉంది, తిరుపతి దగ్గరలో. ఇక్కడ చూస్తే 18,178 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి ఛాన్స్ వచ్చింది. అంటే దాదాపుగా టాప్ క్యాంపస్ల్లో ఈసీఈ బ్రాంచ్లో చేరాలనుకున్నటువంటి స్టూడెంట్కి 20,000 లోపు ర్యాంక్ వస్తే అవకాశం ఉంటుంది. ఈసారి కూడా 20,000 లోపు ర్యాంక్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ టాప్ 15-20 కాలేజెస్లో మీరు ఈసీఈలో చేరేదానికి ఆస్కారం దక్కుతుంది. ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ను బట్టి టాప్లో ఉన్నటువంటి ఈసీఈ కాలేజెస్, ఆ కాలేజెస్లో కట్ ఆఫ్ ర్యాంక్స్, దానికి సంబంధించినటువంటి వివరాలు. ఈసారి కూడా దాదాపు లాస్ట్ ఇయర్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి మీరు ఈసీఈ చేరాలి అని అనుకుంటే, మీరు ఏ క్యాంపస్లో చేరాలని భావిస్తున్నారో ఆ క్యాంపస్లో కట్ ఆఫ్ ఎంతవరకు ఉందో ఆలోచించండి. దానికి తగ్గట్టుగా మీరు ర్యాంక్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీరు కోరుకున్న బ్రాంచ్లో, మీరు ఆశించిన క్యాంపస్లో చేరి మంచిగా మీ బీటెక్ డిగ్రీని కంప్లీట్ చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు వీడియో. ఇంకా మిగిలినటువంటి బ్రాంచెస్ వివరాలు కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోలు ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించి చేయబోతున్నాం. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా మీ కామెంట్ తెలియజేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ నేరుగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.